నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ స్పెషల్. ఏ దేశానికైనా భద్రతలో కీలక పాత్ర పోషించేవి ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు. వీటి పనితనం మీదనే శాంతి భద్రతలు, ఇతర రక్షణ వ్యవస్థలు సక్రమంగా ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మన భారతదేశం విషయానికి వస్తే కేవలం 2 ఏజెన్సీల పేర్లు మాత్రమే నిత్యం వినిపిస్తూ ఉంటాయి. అందులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఒకటి కాగా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ రెండవది. కానీ ఇవి కాకుండా భారతదేశం రక్షణ విషయంలో మహత్వపూర్ణమైన భూమిక పోషించే ఇంకొన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని నిఘా మరియు దర్యాప్తు సంస్థల్లో మొదటగా నిలిచేది ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇది 2008 26/11 దాడి తర్వాత ప్రారంభమైంది. దేశంలోని ఉగ్ర కార్యకలాపాలపై, వారికి సహకరిస్తున్న శక్తులపై నిరంతరం నిఘా ఉంచడమే ఎన్ఐఏ ప్రధాన బాధ్యత. దేశంలో ఉగ్రవాదుల కదలికలు కనిపెట్టే పనిలో ఎన్ఐఏ నిత్యం తలమునకలై ఉంటుంది. భారత ప్రభుత్వం ఇదే ప్రధాన బాధ్యతను నిర్వర్తించేందుకు గాను ఎన్ఐఏను స్థాపించింది. ఇది దాదాపుగా సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ తీరులోనే పనిచేస్తుంది. అంతేకాదు, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వీరికి ఉగ్రవాద అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిని విచారించే విశేష అధికారాలుంటాయి. అంటే దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరినైనా విచారించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకునే అవసరం లేదు. 26/11 ముంబై దాడి తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ద్వారా ఈ ఏజెన్సీకి అధికారాలను మరింత బలోపేతం చేసింది భారత ప్రభుత్వం. హైదరాబాద్, గౌహతి, కొచ్చి, లక్నో, ముంబై, కోల్కతా, రాయ్పూర్, జమ్మూలలో ఎన్ఐఏ బ్రాంచెస్ నిరంతరం పనిచేస్తుంటాయి. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాదుల, ఆయా ఉగ్రవాద సంస్థల మూకలను నిరంతరం కంట కనిపెడుతూ ఉండడం దీని ప్రధాన బాధ్యతగా ఉంది. ఇక రెండవది ఎన్టీఆర్ఓ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ. భారతదేశానికి సంబంధించిన టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా పనిచేసే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. 2004లో ఈ ఏజెన్సీ స్థాపించబడింది. ఇందులోకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిప్టాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ NICRD కూడా వస్తుంది. ఏసియాలోనే ఇటువంటి ఒక సంస్థ కలిగి ఉన్న దేశం భారత్ ఒక్కటే అని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. ఈ ఏజెన్సీకి ఉన్న రూల్స్ దాదాపుగా రా మరియు ఐబీ ఏజెన్సీలకు ఉన్న విధంగానే ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏవియేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్, డేటా గ్యాదరింగ్ అండ్ ప్రాసెసింగ్, సైబర్ సెక్యూరిటీ, క్రిప్టాలజీ సిస్టమ్స్, స్ట్రాటజిక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మానిటరింగ్ ను వీక్షిస్తూ ఉంటుంది. ఈ సంస్థ కోసం 2013 సెప్టెంబర్లో భోపాల్ సమీపంలోని బోర్డా గ్రామంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 180 హెక్టార్ల భూమిని కేటాయించింది. భారతదేశ రక్షణ రంగంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా బోర్డర్లో ఉగ్రవాద మూకల కదలికల్ని, శత్రు దేశాల స్థావరాల్ని అంచనా వేయడంలో ఈ సంస్థ అనుక్షణం విశేష కృషి చేస్తుంది. ఇక మూడవది ఏఆర్సీ, ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్. ఏఆర్సీ రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. ఏరియల్ సర్వేలెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, అలాగే మానిటరింగ్ ఆఫ్ బోర్డర్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్ అనేవి ప్రధాన కర్తవ్యాలుగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇక ఈ ఏజెన్సీకి తొలిసారి ప్రధాన బాధ్యతలు తీసుకుని నడిపిన వారు ఇండియన్ స్పై మాస్టర్ RN కావు. భారతదేశ రక్షణ రంగంలో MiG-25 విమానాలు ఈ ఏజెన్సీ ఆధ్వర్యంలో నుండి వచ్చినవి. యుద్ధ విమానాల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు మరియు చాలా ఎత్తులో ఉన్న లక్ష్యాలను, చిత్రాలను తీయగల లాంగ్ రేంజ్ కెమెరాలను అమర్చడం, వాటిని పర్యవేక్షించడం ఈ ఏజెన్సీ బాధ్యతల్లో ఒకటిగా తెలుస్తుంది. కమాండోల వ్యూహాత్మక ప్రయాణాలలో ఏఆర్సీ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంటుంది. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ చొరబాట్లు కనుగొనబడిన తరువాత పాకిస్తానీయులు వాస్తవాధీన రేఖను దాటి సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించారా లేదా అని తనిఖీ చేయడానికి ఏఆర్సీను నియమించారు. PMO ఆదేశాల మేరకు ఏఆర్సీ అనేక మిషన్లను ఇప్పటి వరకు విజయవంతంగా పూర్తి చేసింది. ఇక నాలుగవది NCB, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల్లో ఒకటి NCB. మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యంతో ఈ సంస్థకు రూపకల్పన చేసింది భారత ప్రభుత్వం. డ్రగ్స్ కు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కనిపెట్టడం లేదా కనిపెట్టిన వాటిపై విచారణ చేయడం, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం వంటి బాధ్యతలు ఈ ఏజెన్సీకి ఉంటాయి. ఇది కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంకా ఇతర భారతీయ ఇంటెలిజెన్స్ మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో జాతీయ మరియు రాష్ట్రాల స్థాయిలో కలిసి పనిచేస్తుంది. ఇక ఐదవది SID, సిగ్నల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్. ఇది ఒక రకమైన జాయింట్ సర్వీస్ ఆర్గనైజేషన్ వంటిది. ఈ సంస్థ భారత త్రివిధ దళాలతో అనుసంధానమై పనిచేస్తుంది. దీని వద్ద వైర్లెస్ ఎక్స్పెరిమెంటల్ యూనిట్స్ అనేకం ఉంటాయి. తద్వారా ఇతర దేశాల ఆర్మీ వ్యవహారాలను మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇందులోకే సెంట్రల్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే CMO ప్రత్యక్ష రక్షణ మంత్రాలయం వలె పనిచేస్తుంది కనుక. ఇక ఏజెన్సీ ముఖ్యమైన పని డిఫెన్స్, పోలీస్, రైల్వే వంటి శాఖల్లో పనిచేసే రేడియో స్పెక్ట్రమ్స్ ను మానిటర్ చేయడం. ఇక ఆరవది JCB, జాయింట్ సైబర్ బ్యూరో. జాయింట్ సైబర్ బ్యూరో అనేది భారత సైనిక దళాల యొక్క ఏజెన్సీ. ఇది సిగ్నల్ ఇంటెలిజెన్స్ మరియు లిపి విశ్లేషణలకు సంబంధించిన బాధ్యతను నిర్వర్తిస్తుంది. అంతేకాకుండా సైనిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీల యొక్క అన్ని రకాల సిగ్నలింగ్ సమాచారాలను సమన్వయం చేస్తుంది. ఈ సంస్థ కూడా ఐబీ ఇంకా రాల ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. ఇక ఏడవది DIA, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. భారత సాయుధ దళాలకు సైనిక మేధస్సును అందించడానికి మరియు సమన్వయం చేయడానికి బాధ్యత వహించే సంస్థగా దీన్ని పేర్కొనవచ్చు.
మార్చి 1, 2002లో రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏజెన్సీని భారత ప్రభుత్వం స్థాపించింది. డిఫెన్స్ కు సంబంధించిన అన్ని ఇంటెలిజెన్స్ సమాచారాలకు డిఐఏ నోడల్ ఏజెన్సీ వంటిది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అసెట్స్ ను కూడా ఇది మానిటర్ చేస్తుంది. ఇక భారత రక్షణ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు సంబంధించి వేటికవే ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను కూడా కలిగి ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ ఇంటెలిజెన్స్ 1971 పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో రష్యా ఉపగ్రహ చిత్రాలు భారతదేశానికి అందించి చైనా బలగాల మోహరింపుల సమాచారాన్ని రాబట్టడంలో ప్రధాన భూమిక పోషించింది. ఇక ఆర్మీ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇది ఎంఐబిగా ప్రాచుర్యంలో ఉంది. కార్గిల్ వార్ తర్వాత ఈ ఏజెన్సీ గురించి పలు కీర్తి కథనాలు వచ్చాయి. ఆర్మీ విభాగంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఎంఐబి భారత్ కు కీలక విజయాలను అందించింది. నేవీ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ ఇంటెలిజెన్స్ తీర ప్రాంతాల్లో శత్రుముఖుల కదలికలపై నిఘా ఉంచుతుంది. మరోవైపు క్రిమినల్ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, కాంబైన్డ్ సర్వీసెస్ డీటెయిల్ ఇంటరాగేషన్ సెంటర్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలాగే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ వంటి పలు శాఖలతో సమన్వయమై పనిచేస్తుంది. ఇవన్నీ కూడా దేశంలో నిరంతరం నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తద్వారా మరిన్ని వీడియోల రూపకల్పనకు అది ప్రేరణగా నిలుస్తుంది. జై హింద్, వందే మాతరం.